ఇరాన్‌లో పరిస్థితులు రోజురోజుకు కూడా దిగజారిపోతూ ఉన్నాయి. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నిరసనకారులకు మద్దతుగా సంచలన వ్యాఖ్యలైతే చేయడము, ప్రస్తుతం ఇప్పుడు అక్కడ యుద్ధ మేఘాలను తలపిస్తోందనే చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి ఈ ఘర్షణలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య దాదాపు 2500 పైగా దాటింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారు 280 ప్రాంతాల్లోని ఈ హింసాత్మక ఘటనలైతే జరుగుతున్నాయి అనేది నివేదికలైతే పేర్కొంటూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి నిరసనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దు, త్వరలోనే సహాయం అందుతుంది మీకు అని చెప్పేసి ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్ అయితే మాత్రము తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుందనే చెప్పుకోవాలి. మరి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోని ముఖ్యంగా భారతీయులు అత్యంత ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ఒక సీరియస్ యాక్షన్ అయితే భారత విదేశాంగ శాఖ తీసుకోవడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి అక్కడున్న భారతీయులకి ఎటువంటి ప్రికాషన్స్ ఇచ్చింది, ఎలా అలర్ట్ చేసింది, ఏమేమి భద్రపరుచుకోవాలి, ఎలా తప్పించుకోవాలని సూచిస్తూ ఉంది ప్రభుత్వము అనేది ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి భారతీయులు ఇరాన్‌లో ఉన్న భారతీయులు గాని, ఇరాన్‌ని దాటి వెళుతున్న వారు, ఇరాన్ పైనుంచి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు గూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏమేమి భద్రపరుచుకోవాలి? వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని ఎట్లాగా సేవ్ చేసుకొని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అనేదైతే మాత్రము ఒక్కసారి చెక్ చేసుకుందాము. అసలు భారత ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు వాళ్ళకి జారీ చేసింది? అలాగే మీడియాతోని వాళ్ళు ఎలా లింకప్ అవుతూ ఉన్నారు? అసలు మీడియాతోని ఎలా అనుసంధానం అవుతూ ఉన్నారు అనేది. ఎందుకంటే ఇరాన్‌కి సంబంధించిన నెట్వర్క్ అంతా గూడా అక్కడ ఆల్‌మోస్ట్ ఆల్ పవర్ నెట్వర్క్ అన్నీ గూడా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులైతే కనిపించినాయి. దీనికి సంబంధించి అలన్ మస్క్ తనకి సంబంధించిన నెట్వర్క్ ద్వారా అక్కడ సోషల్ మీడియా త్రూ వాళ్ళు కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇరాన్‌లో ఉన్న వారందరూ కూడాను. మరి అలాగే ఇరాన్‌లో ఉన్న భారతీయులు ఖచ్చితంగా దీన్నే వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్నే వాళ్ళు వాడుతున్న పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. మరసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులందరూ తక్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి రావాలని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడంపై మొదలైన నిరసనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, తమ పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలని రాయబార కార్యాలయం కోరింది. ఎంబసీలో నమోదు చేసుకోని వారు వెంటనే తమ వివరాలు అందించాలని, అత్యవసర సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారతీయులెవరూ ఇరాన్ పర్యటనలకు వెళ్లవద్దని కేంద్రం స్పష్టం చేసింది. విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల ద్వారా వెంటనే స్వదేశానికి చేరుకోవాలని భారతీయ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇరాన్ పరిస్థితులు రోజురాజుకు దిగజారిపోవడంతో మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులకు మద్దతుగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ యుద్ధ మేఘాలను తలపిస్తూ ఉన్నాయి. ఈ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 2500 మందికి దాటిందని, దేశవ్యాప్తంగా సుమారు 280కి పైగా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. నిరసనకారులు వెనక్కి తగ్గవద్దని, త్వరలోనే సహాయం అందుతుందని ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఉద్రిక్తతల మధ్య ఖతార్లోని అల్ ఉదీవ్ వైమానిక స్థావరంలోని సిబ్బందిని ఖాళీ చేయించాలని అమెరికా ఆదేశించింది. గత ఏడాది జూన్లో ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసే ముందు కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేసింది. మరోవైపు అమెరికాకు ఆశ్రయం కల్పించే పొరుగు దేశాలపై దాడులు చేస్తామని టెహ్రాన్ హెచ్చరిస్తోంది. ఇక నిరసనకారులపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతుండడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారి విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని టెహ్రాన్ కు తాజాగా సూచించారు. లేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్ విషయంలో భవిష్యత్ ప్రణాళికపై అమెరికా జాతీయ భద్రతా బృందంతో ఆయన విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపారు. అయితే ట్రంప్ హెచ్చరికను బేఖాతరు చేస్తూ అరెస్టైన ఆందోళనకారులపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి కఠినంగా శిక్షించేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిరసనకారులకు సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలన్నా వెంటనే తీసుకోవాలని, ఆలస్యమైతే తీవ్రత తగ్గిపోయి పెద్ద ప్రభావం ఉంటదని ఇరాన్ జ్యుడిషియరీ చీఫ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆందోళనకారులకు మరణశిక్ష విధించాలని టెహ్రాన్ భావిస్తున్న సంగతి గమనార్హం. మరోవైపు ఆందోళన సందర్భంగా మృతి చెందిన భద్రతా సిబ్బందిలో దాదాపు 100 మందికి ఇరాన్ సామూహిక అంత్యక్రియలను కూడా నిర్వహించింది. ఆందోళనతో అట్టుడుకుతున్న ఇరాన్ లో అలెన్ మస్క్ చెందిన స్టార్లింక్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఆందోళనలను నిలువరించేందుకు అంతర్జాలంపై టెహ్రాన్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం ఉపగ్రహాల సాయంతో అంతర్జాల సేవలు అందించే స్టార్లింక్ ద్వారానే ఇరాన్ పౌరులు బాహ్య ప్రపంచంతో అనుసంధానం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇరాన్ లో జరుగుతున్న దాడుల తీవ్రత ఎంతవరకు ఉండొచ్చన్న దానిపై మాత్రం స్పష్టత రావటం లేదని రాయిటర్స్ మీడియా తెలిపింది.